వెల్కమ్ బ్యాక్. నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్డీఏ కూటమికి ఎగ్జిట్ పోల్స్ కొట్టాయి. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 243 బీహార్ అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో ఎన్నికలు జరిగాయి. నవంబర్ 6న మొదటి దశలో 18 జిల్లాల్లో 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. నవంబర్ 11న 122 సీట్లకు 2వ విడత ఓటింగ్ జరిగింది. 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికంగా దాదాపు 67.13% పోలింగ్ నమోదైంది. దీంతో విజయం ఎవరిని వరించనుంది అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని అధికార ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ తుది ఫలితంపైన ఉత్కంఠ నెలకొంది. అభివృద్ధి కావాలా, ఆటవిక పాలన అంటూ ఎన్డీఏ ప్రచార పర్వం కొనసాగించగా ఉపాధి, ఓట్ల చోరీ ప్రధాన అంశాలుగా విపక్ష మహాగఠబంధన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీహార్లో ఎన్నడూ లేని విధంగా 67.13% పోలింగ్ నమోదైతే పాత రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టింది. రికార్డు స్థాయి ఓటింగ్ సరళి ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చడమే కాకుండా రాజకీయ పార్టీలలో సైతం ఉత్కంఠను పెంచుతోంది. ఇది ప్రభుత్వ వ్యతిరేక పవనాలకు సంకేతమని ప్రతిపక్షాలు భావిస్తుండగా నితీష్ నేతృత్వంలోని డబ్బులు ఇచ్చిన ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇస్తున్న మద్దతు ఇదని అధికార కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 2 ఎస్టీ, 38 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు దక్కించుకోవాలి. బీహార్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7,45,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 2 విడతల్లో ఎన్నికలు సాగాయి. 2 దశల్లోని రికార్డు స్థాయిలో ఓట్ల శాతం నమోదైంది. పురుషుల్లో 62.98%, మహిళల్లో 71.78% మంది ఓటేశారు. నవంబర్ 6న తొలి దశ పోలింగ్ 121 స్థానాల్లో జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 1314 మంది అభ్యర్థులు నిలిచారు. నవంబర్ 11న రెండో దశ పోలింగ్ 122 స్థానాల్లో జరిగింది. సెకండ్ ఫేజ్లో 1302 మంది అభ్యర్థులు నిలిచారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఓట్ల చోరీ ఆరోపణలు, నిరుద్యోగం, వలసలు, అవినీతి, అభివృద్ధిలో వెనుకబాటు, శాంతి భద్రతలు బీహార్ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి. ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఓవైపు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హోరాహోరీగా ప్రచారాలు చేశారు. 2 కూటములు కూడా ప్రజలను కీలక హామీలు ప్రకటించాయి. ఇక ఎన్డీఏ కూటమిలో జేడీయూ 101 స్థానాల్లో, బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేసింది. లోక్ జనశక్తి 28 స్థానాల్లో, హిందుస్థానీ అవామ్ మోర్చా 6 స్థానాల్లో, రాష్ట్రీయ లోక్ మోర్చా 6 స్థానాల్లో పోటీ చేశాయి. మధౌరాలో స్వతంత్ర అభ్యర్థి అంకిత్ కుమార్ను ఎన్డీఏ మద్దతు ప్రకటించింది. ఎంజీపీ కూటమిలో ఆర్జేడీ 143 స్థానాల్లో, కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేసింది. సిపిఐ ఎంఎల్ఎల్ 20 స్థానాల్లో, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ 12 స్థానాల్లో, సిపిఐ 9 స్థానాల్లో, సిపిఎం 4 చోట్ల పోటీ చేసింది. ఇక ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్స్వరాజ్ పార్టీ 238 చోట్ల పోటీ చేసింది. బీఎస్పీ 130 స్థానాల్లో, ఆప్ 121 స్థానాల్లో, మజ్లిస్ 25 స్థానాల్లో బరిలో ఉన్నాయి. బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో ఫలితాలు తెలియనున్నాయి. 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికంగా దాదాపు 67.13% పోలింగ్ నమోదైంది. దీంతో విజయం ఎవరిని వరించనుందా అనే అంశంపైన ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని అధికార ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ కూడా తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అభివృద్ధి కావాలా, ఆటవిక పాలన అంటూ ఎన్డీఏ ప్రచార పర్వం కొనసాగించగా ఉపాధి, ఓట్ల చోరీ ప్రధాన అంశాలుగా విపక్ష మహాగఠబంధన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఉత్కంఠగా కొనసాగిన బీహార్ ఎన్నికల సమయంలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పలు కీలక అంశాలను
ఒకసారి పరిశీలించినట్లయితే బీహార్లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2 ఎస్టీ, 38 ఎస్సీ రిజర్వ్. అధికారంలోకి రావడానికి కావలసిన సీట్లు మ్యాజిక్ ఫిగరు 122. మొత్తం ఓటర్ల సంఖ్య 7.45 కోట్లు. పురుషులు 3.92 కోట్ల మంది, మహిళలు 3.50 కోట్ల మంది ఉన్నారు. ఇక 2 విడతల్లో ఎన్నికలు సాగాయి. 2 దశలోనూ రికార్డు స్థాయిలో ఓట్ల శాతం నమోదైంది. పురుషుల్లో 62.98%, మహిళల్లో 71.78% మంది ఓటేశారు. ఇక తొలి దశ పోలింగ్ అప్పుడు స్థానాలు 121, ఓటర్లు 3.75 కోట్ల మంది. బరిలో నిలిచిన అభ్యర్థులు 1314 మంది. నమోదైన పోలింగ్ శాతం 65గా నమోదైంది. ఇక రెండో దశ పోలింగ్ జరిగినప్పుడు సీట్లు 122, ఓటర్లు 3.70 కోట్ల మంది. అభ్యర్థులు 1302, పోలింగ్ శాతం 69గా నమోదైంది. ఇక ఎన్నికలో ప్రధాన అంశాలు చూసినట్లయితే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, SIR, ఓట్ల చోరీ ఆరోపణలు, నిరుద్యోగం, వలసలు, అవినీతి, అభివృద్ధిలో వెనుకబాటు, శాంతి భద్రతలు. కూటమిలో వారిగా పోటీ చేసిన స్థానాలు చూసినట్లయితే ఎన్డీఏ జేడీయూ 101, బీజేపీ 101, లోక్ జనశక్తి రామ్ విలాస్ 28, హిందుస్థానీ అవాయ్ మోర్చా HAM 6 సీట్ల నుంచి పోటీ చేసింది. ఇక రాష్ట్రీయ లోక్ మోర్చా RLM 6 స్థానాల్లో పోటీ చేశాయి. మర్దోరాలో లోక్ జనశక్తి రామ్ విలాస్ అభ్యర్థి సీమా సింగ్ నామినేషన్ తిరస్కరించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థి అంకిత్ కుమార్కు ఎన్డీఏ మద్దతు ప్రకటించిన పరిస్థితి. ఇక మహాగఠబంధన్ చూసినట్లయితే ఆర్జేడీ 143, కాంగ్రెస్ 61, సిపిఐ MLL 20, వికాసశీలి ఇన్సాన్ పార్టీ 12, సిపిఐ 9, సిపిఎం 4, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ 3, జనశక్తి జనతాదళ్ 1, స్వతంత్రులు 2, కొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇతరులు చూసినట్లయితే జనసురాజ్ పార్టీ 238 మంది, ఇక బీఎస్పీ 130 సీట్ల నుంచి పోటీ చేసింది. ఆప్ 121 సీట్ల నుంచి పోటీ చేసింది. AIMIM 25 సీట్లు, ఇక రాష్ట్రీయ లోక్ జనశక్తి నుంచి 25 సీట్ల నుంచి పోటీ చేసింది. ఆజాద్ సమాజ్ పార్టీ, కాంశీరామ్ 25 తదితర పార్టీలు బరిలో నిలిచినటువంటి పరిస్థితి. ఇక ఎన్డీఏ కూటమి ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాల కల్పన, నీతిశు సుపరిపాలన, డబుల్ ఇంజిన్ సర్కారు తదితర అంశాలను ఆధారంగా చేసుకుని ప్రచారం చేసినటువంటి పరిస్థితి. లాలూ హయాంలో జంగల్ రాజ్ నెలకొందని, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ విపక్ష కూటమిని ఎండగట్టింది. యువతకు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, 1 కోటి మంది మహిళలకు లఖపతి దీదీలుగా మార్చడం, 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు. ఇక మహాగఠబంధన్ ప్రచారం చూసినట్లయితే ఉపాధి, యువత సమస్యలు, విద్య, ఆరోగ్యం తదితర రంగాలపైన దృష్టి సారించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, SIR, ఓట్ల చోరీ, నీతీశ సర్కార్పైన వ్యతిరేకత, వలసలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది మహాగఠబంధన్. ఇక ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, మహిళలకు నెలకు 2500 చొప్పున ఆర్థిక సాయం వంటి హామీలు ప్రకటించింది. ఇక తేజస్వి యాదవ్ ఆర్జేడీ రాగ్పూర్ సామ్రాట్ చౌదరి, బీజేపీ తారాపూర్ విజయ్ కుమార్ సింహ, బీజేపీ లఖీసరాయ్, మైథిలి ఠాకూర్ బీజేపీ ఆలీనగర్, ప్రేమ్ కుమార్ బీజేపీ గయా టౌన్ కీలక నేతలు ఈ స్థానాల నుంచి పోటీ చేయడం జరిగింది. ఇక నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్డీఏ కూటమికి ఎగ్జిట్ పోల్స్ జయకొట్టాయి. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. 243 బీహార్ అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో ఎన్నికలు జరిగాయి. నవంబర్ 6న మొదటి దశలో 18 జిల్లాల్లో 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. నవంబర్ 11న 122 సీట్లకు 2 విడత ఓటింగ్ జరిగింది. 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికంగా దాదాపు 67.13% పోలింగ్ నమోదైంది. దీంతో విజయం ఎవరిని వరించనుంది అనే అంశంపైన ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని అధికార ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ కూడా తుది ఫలితాలపైన ఉత్కంఠ నెలకొంది. అభివృద్ధి కావాలా, ఆటవిక పాలన అంటూ ఎన్డీఏ ప్రచార పర్వం కొనసాగించాక ఉపాధి, ఓట్ల చోరీ ప్రధాన అంశాలుగా విపక్ష మహాగఠబంధన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత బీహార్లో ఎన్నడూ లేని విధంగా 67.13% పోలింగ్ నమోదై పాత రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టింది. రికార్డు స్థాయి ఓటింగ్ సరళి ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చడమే కాకుండా
రాజకీయ పార్టీలలో సైతం ఉత్కంఠను పెంచుతోంది. ఇది ప్రభుత్వ వ్యతిరేక పవనాలకు సంకేతమని ప్రతిపక్షాలు భావిస్తుండగా నితీష్ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇస్తున్న మద్దతు ఇదని అధికార కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 2 ఎస్టీ, 38 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు దక్కించుకోవాలి. బీహార్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7,45,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 2 విడతల్లో ఎన్నికలు సాగాయి. 2 దశలోనూ రికార్డు స్థాయిలో ఓట్ల శాతం నమోదైంది. పురుషుల్లో 62.98%, మహిళల్లో 71.78% మంది ఓటేశారు. నవంబర్ 6న తొలి దశ పోలింగ్ 121 స్థానాల్లో జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 1314 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక నవంబర్ 11న రెండో దశ పోలింగ్ జరిగినప్పుడు 122 స్థానాల్లో జరిగింది. ఇక సెకండ్ ఫేజ్లో 1302 మంది అభ్యర్థులు నిలిచారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఓట్ల చోరీ ఆరోపణలు, నిరుద్యోగం, వలసలు, అవినీతి, అభివృద్ధిలో వెనకబాటు, శాంతి భద్రతలు బీహార్ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి. ఇక ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమిల మధ్య గట్టిపోటీ నెలకొంది. ఓవైపు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హోరాహోరీగా ప్రచారాలు చేశారు. 2 కూటములు కూడా ప్రజలను ప్రభావితం చేసే విధంగా ప్రజలకు కీలక హామీలు ప్రకటించాయి. ఎన్డీఏ కూటమిలో జేడీయూ 101 స్థానాల్లో, బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేసింది. లోక్ జనశక్తి 28 స్థానాల్లో, హిందుస్థానీ అవాము మోర్చా 6 స్థానాల్లో, రాష్ట్రీయ లోక్ మోర్చా 6 స్థానాల్లో పోటీ చేశాయి. మధోరాలో స్వతంత్ర అభ్యర్థి అంకిత్ కుమార్కు ఎన్టీఏ మద్దతు ప్రకటించింది. ఎంజీపీ కూటమిలో ఆర్జేడీ 143 స్థానాల్లో, కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేసింది. సిపిఐ ఎంఎల్ఎల్ 20 స్థానాల్లో, వికాసశీల్ ఇన్సాన్ పార్టీ 12 స్థానాల్లో, సిపిఐ 9 స్థానాల్లో, సిపిఎం 4 చోట్ల పోటీ చేస్తుంది. ఇక ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్ సురజ్ పార్టీ 238 చోట్ల పోటీ చేసింది. బీఎస్పీ 130 స్థానాల్లో, ఆపు 121 స్థానాల్లో, మజ్లిస్ 25 స్థానాల్లో బరిలో ఉన్నాయి. ఇక బీహార్లో ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాల కల్పన, నితీష్ సుపరిపాలన, డబుల్ ఇంజిన్ సర్కారు తదితర అంశాలను ఆధారంగా చేసుకుని ఎన్డీఏ ప్రచారం చేసింది. లాలు హయాంలో జంగల్ రాజ్ నెలకొందని, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ విపక్ష కూటమిని ఎండగట్టింది. యువతకు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, 1 కోటి మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మార్చడం, 5 50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయడం వంటి కీలక హామీలను ఇచ్చింది ఎన్డీఏ. ఇక మహాగఠబంధన్ ఉపాధి, యువత సమస్యలు, విద్య, ఆరోగ్యం తదితర రంగాలపైన దృష్టి సారించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఓట్ల చోరీ, నితీష్ సర్కారుపైన వ్యతిరేకత, వలసలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మార్చుకుంది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, మహిళలకు నెలకు 2,500 చొప్పున ఆర్థిక సాయం వంటి హామీలు ప్రకటించింది.